ఓకే. నమస్తే, వెల్కమ్ టు పిఆర్టీవీ తెలంగాణ. నేను మీ పామురఘు. మన పిఆర్టీవీని ఆదరిస్తూ, పిఆర్టీవీని ఫాలో అవుతూ, మేము పెట్టే వీడియోస్ని వీక్షిస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రజలారా, ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే తీన్మార్ మల్లన్న గురించి ఇంకొక వీడియో చేస్తూ ఉన్నా. తీన్మార్ మల్లన్న బీసీ నినాదం మీద వెళ్తూ ఉన్నాడు కదా, బీసీలు అని మొత్తుకుంటా ఉన్నాడు కదా, పొద్దుగా లేసే పొద్దు వరకు. అయితే ఈ తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డల మీద చూపెట్టే ప్రేమ, ఏ దొంగ ప్రేమ అవుతుందో, ఎంతమంది బీసీ బిడ్డలను మోసం చేసిండో ఇలా మీకు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా, వాళ్ళని చూపెట్టే ప్రయత్నం కూడా చేస్తా. మరి అదే తీన్మార్ మల్లన్న తన పాదయాత్ర చేసినప్పుడు ఎమ్మెల్సీ 2020 నవంబర్ 1వ తారీఖు జనగామ జిల్లా నుంచి వెళ్ళి ఏదైతే పాదయాత్ర స్టార్ట్ చేసిండో, తను ఏ పార్టీలు లేక ముందుకు ఆ పాదయాత్ర చేసినప్పుడు ఏ బిడ్డలు ఎంబడి ఉండే, ఏ బిడ్డలు సహకారం తీసుకున్నాడు, ఏ బిడ్డలను వాడుకుందని మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఏదైతే బీసీ అని కూడా నినాదం ఎత్తుకున్నాడో, బీసీ వాదన ఎత్తుకున్నాడో, అదే బీసీ బిడ్డల మోసం చేసిండు, అదే ఎస్సీ బిడ్డల మోసం చేసిండు. ఇప్పుడు మీకు వాళ్ళ ఫోటోలతో సహా వాళ్ళ ఎక్కడెక్కడ వాడుకున్నాడు, వాళ్ళు ఎట్లా ఏ విధంగా వాళ్ళని మోసం చేసిండనే మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇంకో ప్రజలారా, ఫస్ట్ ఈయనే కొంచెం జూమ్ చేసుకుంటావా? అవసరం లేదు, పర్లేదు. ఇతని పేరు నకరేకండి సంజీవరావు. ఎన్న పేరు నకరేకండి సంజీవరావు. ఇతంది ఖమ్మం. ఈ సంజీవరావు అనే వ్యక్తి ఇద్దరు కొడుకులు సురేష్ను ప్రశాంత్, ఇద్దరిని కొడుకులు ఎంబడబెట్టుకొని ఏదైతే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హుజూర్ నగర్లో 2019 ఎలక్షన్స్లలో 2019 బై ఎలక్షన్స్లలో హుజూర్ నగర్ బై ఎలక్షన్ జరిగినాయి కదా, అప్పుడు పోటీ చేసినప్పుడు అక్కడ ఇతను చెప్పే దొంగ మాటలు నమ్ముకొని రాష్ట్రానికి ఏమైనా బాగు చేస్తారో కావచ్చు, రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రజల గొంతుగా మారుతారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వం దించుతారో కావచ్చు, రాక్షస పాలన తరపున కొట్లాడుతుంది కదా, తనకంటూ మనం సాయం చేయాలని, తన ఎంబడి నడవాలని ఈ వ్యక్తి నకరేకండి సంజీవరావు వ్యక్తి ఆ రోజు 2019 నుంచి వెళ్ళే ఈ వ్యక్తి తీన్మార్ మల్లన్న ఎంబడి ఉన్నాడు. కానీ ఇతన్ని తడిబడితో గుండుకోసిండు. ఎట్లా అంటే 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2020 కోవిడ్ సమయంలో నవంబర్ 1వ పాదయాత్ర చేసిండో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి. ఆరు నుంచి ఖమ్మం చేరుకున్న తర్వాత పాదయాత్ర ఆ ఖమ్మంలో డిగ్రీ కాలేజీలు కానివ్వండి, జూనియర్ కాలేజీలు కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, లేకపోతే జిల్లా పరిషత్ స్కూల్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, గల్లీలా తిప్పుకుంటూ గల్లీలో ప్రతి ఒక్కరిని పరిచయం చేయించి ఖమ్మం నడిపోతున్న ఖమ్మం చుట్టుపక్కల ప్రతి మండలాలకు పెడితే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పరిచయం చేయించి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి బువ్వ పెట్టి ఇతను ఖమ్మం మొత్తం అతన్ని పరిచయం చేయించిన వ్యక్తి నకరేకండి సంజీవరావు. ఇది ఒక్కనే కాదు, వాళ్ళ కొడుకు నకరేకండి ప్రశాంత్, నకరేకండి సురేష్, ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి తీన్మార్ మల్లన్న గురించి రాత్రి పగళ్ళు కష్టపడ్డ వ్యక్తులు వీళ్ళ కుటుంబంతో సహా బయట తిరిగిళ్ళు తీన్మార్ మల్లన్న గురించి. అలాంటిది నడి రోడ్డు మీద వదిలేసేసిండు నకరేకండి సంజీవరావు అని, మొత్తం వాడుకొని వదిలేసేసిండు. పాపం నకరేకండి మన సంజీవరావు అన్న వాళ్ళ పెద్ద కొడుకు సురేష్ అని ఉంటాడు. సురేష్ వాళ్ళ పాపకు అనారోగ్యంగా ఉంటే, మొన్న రీసెంట్గా అనారోగ్యంగా ఉంటే ఒక్కసారి కూడా స్పందించలేదు. ఎన్ని ఫోన్లు చేసినా కూడా స్పందించలేదంట. పాపం పాపకు ప్రాణ పరిస్థితిలో ఉంటే ఇలా హాస్పిటల్లో ఇబ్బంది ఉందని తెలిసినా కూడా ఒక్కసారి కూడా స్పందించలేదు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎస్సీ బిడ్డ, మన దళిత బిడ్డ. ఇది చూడండి ప్రజలు, ఇంకా చాలా మంది ఉన్నారు. తర్వాత తీసుకుంటే ఎల్ఎం మహారాజ్, సుపరిచితుడు, మీ అందరికి తెలిసిన వ్యక్తే ఎల్ఎం మహారాజ్. ఇతను గజ్వెల్ నియోజకవర్గం సంబంధించిన బిడ్డ, దుబ్బాక సైడ్ సంబంధించిన బిడ్డ ఎల్ఎం మహారాజ్ అనే వ్యక్తి. తను ఒక పెయింటింగ్ పని చేసుకుంటున్నాం, లేకపోతే ఏదేదో ఒక రోజువారీ పనులు చేసుకుంటా కాబట్టి ఒక వేరే జాబ్ చేసుకుంటా ఏదో ఒకటి చేసుకుంటా ఇల్లు గడిపెట్టుడు. పాపం పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద వీరాభిమాని. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చూడాలనుకున్న వ్యక్తి ఇతను. కానీ ఇతను ఏం చేసిండు, తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా
తీన్మార్ మల్లన్న ప్రజల తరపున పోరాడుతాడు. నియంత్రణ పాలన ఏదైతే కేసీఆర్ చేపడుతుందో ఆ కేసీఆర్ పాలనకు చర్మగీతం పాడాలని ప్రజల తరపున ప్రశ్నిస్తాడు కదా అని తీన్మార్ మల్లన్న వెంబడి 2020లో ఎప్పుడైతే పాదయాత్ర స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి వెళ్ళి తీన్మార్ మల్లన్న వెంబడి ఉన్న వ్యక్తి ఎల్ఎం మహారాజ్. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ 3 జిల్లాలు పాపం తన కాళ్ళు చెప్పులు అరగేటట్టు కూడా జనగామ జిల్లా నడిబడి నుంచి నడుచుకుంటూ పోతే అటు వరంగల్ నుంచి భూపాలపల్లి, ఖమ్మము, నల్గొండ, ఆఖరికి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి భువనగిరిలో సభ పెట్టి క్లోజ్ చేసే టైం వరకు కూడా ఇది ఉన్న వ్యక్తి ఎల్ఎం మహారాజ్. ఓకే, ఈ ఎల్ఎం మహారాజ్ అనే వ్యక్తి బీజేపీ పట్ల తీన్మార్ మల్లన్న జాయిన్ అవుతున్నాడని తెలవంగానే అట్లా నువ్వు మనువాద పట్ల జాయిన్ అవుతావు అని చెప్పి బయటికి వస్తే, నువ్వేంద్రా నాకు చెప్పి, నా ఇష్టం రా, నా జీవితం నా ఇష్టము, నా లైఫ్ నా ఇష్టం అనుకొని అతని పక్కన అనుచరులు ఎవరైతే ఉంటారో రంగయ్య కానివ్వండి, లేకపోతే ఇంకోలే కానివ్వండి, అమ్మ నా బుద్ధులు తిట్టిపించిండు పాపం ఎల్ఎం మహారాజ్. మన దళిత బిడ్డనే, మన ఎస్సీ బిడ్డనే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలు నడిచే వ్యక్తి ఇతను, పూలే గారి బాటలు నడిచే వ్యక్తి ఇతను. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎంత దుర్మార్గుడు అంటే కదా ప్రజలారా, ఎల్ఎం మహారాజ్ వాళ్ళ తండ్రి చనిపోతే ఒక కనుమరే చూపు చూడడానికి కూడా పోని దుర్మార్గుడు ఈ బట్టెబాజి తీన్మార్ మల్లన్న, పెద్ద బట్టెబాజి గాడు. మీరు అంటా ఉన్నారు కదా ఎవరిని మోసం చేసిండు తీన్మార్ మల్లన్న, ఎవరిని మోసం చేసిండని. ఇవే మోసాలు. ఎల్ఎం మహారాజ్ని మోసం చేసిండు. ₹1 కూడా. అదే భువనగిరి గడ్డ మీద ఆఖరి సభ పెట్టినప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఇదే ఎల్ఎం మహారాజ్ను పక్కన నిలబెట్టుకొని ఎల్ఎం మహారాజ్ ఇతను నాకు చాలా కావాల్సిన వాడు, ఎప్పుడు కూడా నాకు వెన్నుదండుగా ఉండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక బుక్ పట్టుకొని ఎప్పుడు ఇంకో బుక్ చేతిలో ఉంటుంది, ఇంకో పెన్ను చేతిలో ఉంటుంది, నాకన్నా ముందే పోయి వాళ్ళ పేర్లు వాళ్ళ నెంబర్ రాసుకొని ప్రతి ఓటర్ని ఆకర్షితం చేస్తూ మన సైడ్ తిప్పుకున్న వ్యక్తి ఎల్ఎం మహారాజ్. మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట సోషల్ మీడియాలో ప్రజలకు చేరేటట్టు చేసిన వ్యక్తి ఎల్ఎం మహారాజ్ అని ఇదే తీన్మార్ మల్లన్న చెప్పాడు. మీకు చూపిస్తా, మీకు ఎందుకంటే నిజాలు చూపియాలి. జూమ్ చేసుకోవచ్చు, కొంచెం జూమ్ చేసుకో. ఇదే వ్యక్తి ఎల్ఎం మహారాజ్. ఈ వ్యక్తి ఎల్ఎం మహారాజ్. ఈ వ్యక్తి ఇంకో భుజం మీద చేసి వీళ్ళందరూ ఉన్నారా, వీళ్ళందరూ మన దళిత బిడ్డలే. ఇంకో శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి, ఈ శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ ఉన్నది, ఇంకోటి ఈ శంకు యాదవ్, పక్కన ఉన్న మొత్తం మన దళిత బిడ్డలే. మన దళిత బిడ్డలే మోసం చేసిండు దుర్మార్గుడు. తర్వాత పోతే ఇంకో జూమ్ చేసినా జూమ్ అయినా ఉందా, కొంచెం అవుట్ చేసుకో. పాటి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి సూర్యాపేట జిల్లాకు సంబంధించిన గ్రాడ్యుయేట్ అభ్యర్థి. రీసెంట్గా ఎమ్మెల్సీ కూడా పోటీ చేసిండు, తీన్మార్ మల్లన్న మిన్ని. అది కూడా 2020లో ఎప్పుడైతే పాదయాత్ర చేసుకుంటూ పోయిండో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి, ఆ వ్యక్తి గురించి తన సొంత ఎకరం భూమి కూడా అమ్ముకున్న వ్యక్తి ఇతను శ్రీకాంత్ రెడ్డి. సూర్యాపేట పాత బస్ స్టాండ్ సైడు 2 టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్ పాపం మీ పిల్లగానికి మనోనికి టీ స్టాల్స్ 2 టిఫిన్ సెంటర్స్ ఉండేటి. అలాంటి పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి ఒక ప్రశ్నించే గొంతుగా బయలుదేరండి కదా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. నిరంకుశ పాలన మనం ఖతం చేద్దాం, ఇక్కడ ఒక చర్మగీతం పాడతాము కేసీఆర్కి, ఈ ప్రభుత్వం దిద్దామని బయలుదేరుతాను కదా అని పాపం కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఆ బిజినెస్ వదులుకొని మరి ఈ తీన్మార్ మల్లన్న నెంబర్ తిరిగితే ఆఖరికి వచ్చే వరకు ఈ వ్యక్తి కూడా మోసం చేసిండు. ఈ వ్యక్తి అసలు సూర్యాపేట జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ కూడా, ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో ఎక్కడ కూడా
తీన్మార్ మల్లన్న ఫ్లెక్సీ పెట్టాలంటే ఒకడు భయపడ్డాడు, ప్రభుత్వానికి భయపడు. అలాంటిది సూర్యాపేట గడ్డ మీద పెద్ద బ్రిడ్జి మీద 100 అడుగుల తీన్మార్ మల్లన్నది 100 ఫీట్ల బ్యానర్ పెట్టిన వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి, పాటి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి. ఈ శ్రీకాంత్ రెడ్డి అక్కడ బ్యానర్ పెడితే అప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉండే. ఈ వట్టజానయ్య, ఈ బుట్టజానయ్య ఎవరు లేకుండే అప్పుడు. వీళ్ళందరూ చిచోరగాళ్ళు ఇప్పుడు వచ్చిళ్ళు, ఈ కొడుకులందరూ ఇప్పుడు వచ్చిళ్ళు. కానీ ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అప్పటి నుంచెల్లే ఉండే. 100 ఫీట్ల బ్యానర్ కడితే తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతు కానీ సూర్యాపేట బ్రిడ్జి కడితే అప్పుడు మంత్రిగా వ్యవహరిస్తున్న జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అనుచరులు మన మీద దాడి చేసిళ్ళు. తర్వాత బ్రిడ్జ్ కట్టిన తీన్మార్ మల్లన్న బ్యానర్ చింపి వాడేస్తే ఒక్కసారి కూడా స్పందించని తీన్మార్ మల్లన్న ఒక్కసారి కూడా స్పందించలేదు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని మా శ్రీకాంత్ రెడ్డి నా బ్యానర్ కడితే ఇదే దొంగ జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి తన అనుచరులతోనే చింపేసిండు, ఎక్కడెక్కడ చింపేసి పాడేసిండు అని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పిండు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కథం మనోని కూడా పక్కన పెట్టేసిండు. ఓట్ల గురించి అని పాపం ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి పోతే అక్కడ ఈ ఓట్ల గురించి పోతే అక్కడ బీఆర్ఎస్ ఇతని మీద దాడి చేస్తే ఒక్కసారి కూడా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. ఓళ్ళు తీన్మార్ మల్లన్న దుర్మార్గుడు. ఇంకో బ్యాలెట్ నెంబర్ చూసిన బ్యాలెట్ పత్రం ఇది. ఇంకో శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించే గొంతు కోసం సరైన ప్రతిపక్షం కోసం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మీ తీన్మార్ మల్లన్న గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి అని శ్రీకాంత్ రెడ్డి తన సొంతంగా ప్రింటింగ్ చేయించుకున్న పేపర్లు ఇవి, బ్యాలెట్స్ ఇవి పేపర్లు ఇవి. ఓట్స్ అడుగుతా ఉన్నాడు. ఇంత ఇంకో ఒకప్పుడు ఇట్లుండే. ఈ భద్రాచలం చనిపోయినప్పుడు తర్వాత ఈ వ్యక్తితో పని తీరిందా కథం జాడ్స్ తంతమలు ఎక్కడో పడ్డారు పాపం. ఇంకో తర్వాత మొగుళ్ళ భద్రయ్య. ఈ మొగుళ్ళ భద్రయ్య అనే వ్యక్తి ములుగు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. పాపం అన్నగారికి ఒక స్కూల్ ఉండే, చిన్నప్పటి స్కూల్ నడిపించుకుంటూ ఉన్నాడు. అప్పుడు చాలామంది పిల్లలకు చదువు చెప్పుకుంటా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు మంచి చేసిండు. తర్వాత ప్రస్తుతం మొగుళ్ళ భద్రన్న ఇప్పుడు ప్రస్తుతం ఎన్హెచ్ఆర్సీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వివరిస్తూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తిని ఎంతోమంది విద్యార్థులకు విద్య చెప్పిన ఈ వ్యక్తినే మనోడు తడిపడుతూ గొంతుకేసిండు. మనను కూడా మొగుళ్ళ భద్రన్న ఈ వ్యక్తి స్కూల్ను కూడా పక్కన పెట్టి టీచర్లను పెట్టేసుకుని అక్కడ తన ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఒక ప్రశ్నించే గొంతుకు వస్తూ ఉన్నాడు. ఈ దుర్మార్గుల పాలన కొంచెం అంతమొందించాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యానికి అసలు బడ్జెట్ కేటాయిస్తలేరు వీళ్ళు. నా సొంతంగా స్కూల్ ఉంది, ఆ స్కూల్ నడిపించలేకపోతున్నా నేను. నాకు కూడా ఇక్కడ లోకల్ ప్రెషర్స్ ఎక్కువైతున్నా అధికార పార్టీ నుంచేలని తీన్మార్ మల్లన్న నెంబర్ తిరిగి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఈ వ్యక్తిని అక్కడ లోకల్లా ఒక అధికారి మీద, ఒక ప్రభుత్వ అధికారి ఎందుకు తస్లీమా, ఎవరైతే తస్లీమా అనే అక్కడ ఇప్పుడు ఎవరో సస్పెండ్ అయ్యి కదా ములుగు సబ్ రిజిస్టర్గా ఉండే తస్లీమా మహమ్మద్. తను అనేక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అక్రమాలకు పాల్పడుకుంటూ ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో ఆ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటే ప్రభుత్వ భూములు కాపాడుకుంటూ ప్రభుత్వానికి చెందాలి ప్రభుత్వ భూములు దొంగల్లాగా గద్దల్లాగా వాలి తింటా ఉన్నారు, భూములు మొత్తం పంపట్ చేస్తూ ఉన్నారు, భూములు మొత్తం మాయం చేస్తూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఆర్టీఐలు వేస్తూ ఒక జిల్లా కలెక్టర్ని కూడా ఇక్కడ బషీర్బాగ్కి లోకాయుక్తకు పిలిపించుకునే అంత సత్తా ఉన్న వ్యక్తి మొగుళ్ళ భద్రయ్య. ఒక జిల్లా కలెక్టర్ని కూడా ఒక లోకాయుక్తలకు తీసుకొచ్చి నిలబెట్టిన వ్యక్తి మొగుళ్ళ భద్రయ్య. అదే తీన్మార్ మల్లన్న గురించి ఎంతో మంది పట్టభద్రులను ఏకం చేసి ఆ పట్టభద్రుల తరపున మాట్లాడుకుంటూ తీన్మార్ మల్లన్న తరపున మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరి తరపున ఓట్లే తీన్మార్ మల్లన్నకి ప్రతి ఒక్కరు గ్రామాన్ని తిరిగి మండలాన్ని తిరిగి తండాలు తిరిగి మరి ఓట్లు వేపిస్తే ఈ మొగుళ్ళ భద్రన్న
మొగుళ్ళ భద్రత మీద దాడి జరిగితే ఒక్కసారి కూడా స్పందించిన వ్యక్తి ఈయే తీర్మార్మల దుర్మార్గుడు. అదే అప్పుడున్న అధికార పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు అలాగే ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేసిన దుర్మార్గాలను, వాళ్ళు చేసిన కబ్జాలను ఎండగట్టించి ఈ ప్రభుత్వ భూములు కాపాడాలి, ఏమైనా ప్రభుత్వ భూములు ఉంటే ప్రభుత్వకు సంబంధించిన బడ్ల కేటాయించాలి, లేదా ప్రభుత్వకు సంబంధించిన ఏ దేనికైనా కేటాయించాలని ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం చేస్తే ఇదే వ్యక్తి మీద చచ్చిపెట్టేట్టు కొట్టి ఈ వ్యక్తిని పాపం కొనుపిరి మున్నట్టు కొడితే ఈ వ్యక్తి మీద తన మార్నింగ్ న్యూస్లో ఒక్కసారి స్పందించకుండా ఉన్న వ్యక్తి తీర్మార్ మల్లన్న. ఆత్మాభిమానం తనకు సంపుకొని పక్క జరిగిండు. ఇలాంటి దుర్మార్గం దగ్గర ఉన్నా వేస్ట్ లేకున్నా వేస్ట్ అని పక్క జరిగిన వ్యక్తి మొగుళ్ళ భద్రన్న. ఎంత చేయలేదు మొగుళ్ళ భద్రన్న నీకు? డాక్టర్ మొగుళ్ళ భద్రన్న ఎంత చేయలేదు నీకు? ఒక డాక్టరేట్ వచ్చిన వ్యక్తి తను. నీకేం బొంగుందా నీకు డాక్టరేటు? నీకు ఒక బ్లాక్ మెయిల్ అనే ఒక బిరుదు ఉన్నది, కానీ ఈయనకు ఒక డాక్టరేట్ అనే బిరుదు ఉన్నది మొగుళ్ళ భద్రన్నకు. సిగ్గులేని తీర్మానం వలన తెలుసుకో ఎవరి స్థాయి ఏంటి, ఎవరేంటి తెలుసుకో. ఎంతోమంది మేధావులను చేసిండే వ్యక్తి. ఇప్పటికి కూడా ఏ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటికిప్పుడు మొగుళ్ళ భద్రన్నకు జస్ట్ రెడ్ కార్పెట్ వేస్తాడు రమ్మని. కానీ ఎక్కడ కూడా తను తగ్గలే, తన ఆత్మాభిమానం చంపుకోలే ఎక్కడ కూడా. దుర్మార్గుడు నీ వల్లనే అతని మీద దాడి జరిగింది కానీ కూడా నీ వల్లనే. ఒక దాడి జరిగినా కూడా ఒక స్పందించకుండా, నువ్వు ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా, ఒక పోలీస్ కేసు ఫైల్ చేయండి అనకుండా కూడా నువ్వు సైలెంట్గా నోరు మూసుకొని ఉన్నావు చూసినావా? ఇది నీ నీచమైన బుద్ధి. ఇంకో ఆఖరికి ఈ అక్క పేరు మాంచాల. ఈ అక్క పేరు మాంచాల. పాపం అక్క బీసీ బిడ్డ. ఇంక చెప్పడం మర్చిపోయినా, మొగుళ్ళ భద్రన్న చెప్పిన కదా, మొగుళ్ళ భద్రన్న కూడా బీసీ బిడ్డనే. ఈ బీసీ బిడ్డని మోసం చేసిండు. నువ్వు బీసీ అని నిదానం ఎత్తుకున్నావు కదా, మళ్ళీ మొగుళ్ళ భద్రన్న బీసీ కాదా? చాకలేలమ్మ వారసుడు కాదా? ఎంతమంది మోసం చేస్తారా దుర్మార్గుడా? ఇంకో ఈ అక్క పేరు మాంచాల. కనిపిస్తున్నా? జూమ్ చేసుకోవచ్చు, కనిపిస్తున్నా? ఈ అక్క పేరు మాంచాల, వరంగల్. ఏదో తనకు పుట్టగుడి కోసం ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటుంది, ఇల్లు గడిపించుకుంటూ ఉంటుంది. ఇలాంటి మాంచాలక్క ఇంకోటి ఏంటంటే లెఫ్ట్ పార్టీల భావజాలు చాలా అక్కకుంటాయి. ప్రజల తరపున కొట్టాడడం చాలా ఉంటుంది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా తను ఊరుకునే ప్రసక్తి లేదు. అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడ గద్దెలా వాలిపోతుంది. మొత్తం చెప్తా ఉంది కదా, ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చిందన్నా, ప్రజలకు ఏమన్నా ప్రాబ్లం అయిందన్నా, ఇక్కడ అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఏదైనా గూండాలు రాజకీయ నాయకులు ఎవరైనా ప్రజలను ఇబ్బంది పెడతానంటే ఎమ్మడి అక్కడ వాలిపోయి ప్రజల తరపున కొట్లాడతారు. మాంచాలక్క జాని రుద్రం వాయి లెక్క, ఝాన్సీ రుద్రం రెడ్డి లెక్క ఇట్లా కొట్లాడుతుంది మాంచాలక్క. ఈ వ్యక్తి తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఎంతోమంది మహిళలను చైతన్యపరుస్తూ, ఎంతోమంది ఆడవాళ్ళని చైతన్యపరుస్తూ తీర్మార్మదన మనకు సపోర్ట్ చేయాలి, ప్రశ్నించే గొంతుగా వస్తూ ఉన్నాడు. ఎక్కడ లేని కని విని ఎరగని స్థితిలో ఒక వ్యక్తి బయలుదేరిండు, ప్రశ్నించే గొంతుగా బయలుదేరి తీర్మార్మలన వ్యక్తి ప్రభుత్వం చేసిన అరాచకాలను కడిగి పడేస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడని ప్రజలను చైతన్యవంతం చేస్తూ, తన కాలనీలో ప్రజలను చైతన్యవంతం చేస్తూ, గ్రాడ్యుయేట్లను చైతన్యవంతం చేస్తూ, మహిళలను కూడా చైతన్యవంతం చేస్తూ తీర్మానం మనం సపోర్ట్ చేయాలి అని పాపం ఆ రాత్రిల పూట కూడా వరంగల్ నుంచి వెళ్ళి భువనగిరి సభకు కూడా ఆ రాత్రి పూట కదలి వచ్చిన అక్క మాంచలక్క, బీసీ బిడ్డ, మేర బిడ్డ, దర్జీ. ఈ అక్క ఒక చిన్న అవసరం గురించి, తన అవసరం గురించి కాదు పాపం తీర్మానం పాదయాత్ర ఉన్నది, వాహనయాత్ర ఉంది. అక్క ఏం తిన్నా, ఆ దుర్మార్గుడు ఏం తిన్నా పెట్టిండు, వాడు పెట్టింది తిన్నారు. మాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు కూడా వీళ్ళు ఆశించలే, ₹1 కూడా ఇవ్వలే వీళ్ళు. అలాంటిది ఈ ఆడబిడ్డను కూడా మోసం చేసిండు. పాపం ఈ అక్క దగ్గరికి వాళ్ళు సహాయం గురించి వస్తే ఈ అక్క అమ్మ తీర్మార్మలన దగ్గరికి పోతే కొంచెం ఏదైనా ఒక సాయం చేస్తారు, స్టడీ విషయం ఉంటున్నారు కదా, చదువు విషయంలో తీర్మార్మలన సాయం చేస్తారని కొన్ని సంవత్సరాలు కదా, అంటే
2021లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ అక్క రీసెంట్లీ పోయిందంట. అప్పుడు తిరిగిన కదా మల్లాన్తోని, అప్పుడు ఎమ్మెల్సీ కాకుండా కూడా ఇప్పుడైనా ఎమ్మెల్సీ అయ్యిండు, అధికార పార్టీలు ఉన్నారు, ఏమైనా సహాయం చేస్తారు కావచ్చని ఆ పాపం ఎవరైనా ఆపదలు ఉన్న ఒక విద్యార్థిని తీసుకుపోయి, అన్న ఈ సంగతే పాపం ఒక గరీబ్ బిడ్డ, పేద బిడ్డ చదువుకుంటుందంట, చదువుకున్నదానికి డబ్బులు లేవు, ఎంతో అంత మీరు సాయం చేయండి అని పోతే వీడు పొట్టోడు మల్లిగాడు ఇంకో ఇదే ఇట్లనే ఫోన్ పట్టుకొని ఇంకో ఇట్లనే ఊట్లో ఊగుతాడు, ఇట్లనే కిందికి తలక వేసుకొని మళ్ళీ కళ్ళు మీది గుడులాడు, మిల్లిగుడ్లు వేసుకొని కానీ ఇట్లా జుడలు కూడా చూడడు. మనిషి కళ్ళల్లో మనిషి ముంగడ కూర్చుంటే ఆ మనిషి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాడు. దొంగ నా కొడుకు, ఈ దొంగలే చూడరు, కళ్ళలో కళ్ళు పెట్టి నల్లికొట్లు చూడరు. పెద్ద నల్లికొట్లు వీడు, పెద్ద దౌర్భాగ్యుడు, దుర్మార్గుడు వీడు. పాపం మీ అక్క ఒక బాధితురాలు తీసుకుపోయి చదువు గురించి ఏమైనా ఇబ్బంది అవుతా ఉంది, వాళ్ళకి కొంచెము సాయం చేయండి మల్లన్న అంటే వీంది ఒక అక్కరాని లెటర్ ఇచ్చినట్టు ఎమ్మెల్సీకి సంబంధించింది. లెటర్ ప్యాడ్ ఇచ్చి పంపిస్తే ఆ లెటర్ ప్యాడ్ తీసి పక్క వాడదెంగిల్లంట, ఫోన్ చేయమని చెప్పి ఆయనని. ఇంత ఇచ్చేట్లేదా రా మల్లిగా నీకు? ఒక ఎడ్యుకేషన్ ఒక సంస్థలు కూడా అది లెటర్ తీసి పక్క వాడదెంగుతాళ్ళు. ఇక ఇవి నువ్వు చెప్పి ఇక నీకు ఇది ఉన్న విలువ తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా నీకు బీసీ వాదం కావాలంటే బీసీల పట్ల నువ్వంటే పీకి కట్టలు కడతావంట నాయన. ఇది ప్రజలారా, ఇంకా ఉన్నారు చాలామంది, ఇంకా ఉన్నారు, కానీ వాళ్ళ డీటెయిల్స్ నాకు ఫోటోలు వస్తలేవు, వాళ్ళ ఫోన్లు కలవడం లేదు. కాబట్టి ప్రస్తుతం నాకు అవైలబుల్ ఉన్న వాళ్ళని మాత్రం తీసుకునే ప్రయత్నం చేసిన. ఇప్పుడు ఒక విషయం చెప్తా ప్రజలారా, ఇదే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు రెడ్డిలో మా వచ్చేదాగండి బీసీలు అన్నావు కదా. మరి ఇదే శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు నీకు కొన్ని లక్షలు పెట్టింది కదా, మరి ఈ శ్రీకాంత్ రెడ్డి వచ్చేదాగిన ఆ రోజు మరి ఆ శ్రీకాంత్ రెడ్డి వచ్చేదాగినట్టే కదా ఆ రోజు రెడ్డిలు మా వచ్చేదాగని అంటున్నావు కదా. మరి ఆ రోజు మరి శ్రీకాంత్ రెడ్డి కానీ వచ్చేదాగే కదా అవన్నీ తెచ్చుకున్నావు నువ్వు. శ్రీకాంత్ రెడ్డి వచ్చేదాగే కదా మన బ్యానర్ కట్టిపించిండు. ప్రజలారా దయచేసి దండం పెడతా ఉన్నా, ఈ దుర్మార్గుని నమ్మకుండి వీడు బీసీ అనుకో ఎంతమంది బీసీ బిడ్డలు లాగం చేసిండు యూజువల్లీ కదా. ఇంకా బీసీ బిడ్డలు ఉన్నారు, వాళ్ళని కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు రేపు కూడా. మీకు ఉన్న జస్ట్ నాకు అందుబాటులో వచ్చిన వాళ్ళని మాత్రమే చూపెట్టే ప్రయత్నం చేసిన. ఎస్సీ వీడు వదిన వదలలేదు, వీడు మోసం చేయండి వాడు, ఆఖరికి దేవుణ్ణి కూడా మోసం చేస్తాడు వీడు. ఎస్సీ బిడ్డలను వాడుకున్నాడు, ఎస్టీ బిడ్డలను వాడుకున్నాడు, వదిలేసిండు. ఎమ్మెల్సీ ఎలక్షన్ పాదయాత్ర తర్వాత ఏదైతే వీడు స్టార్టింగ్లో ఒక పేరు రావాలి పబ్లిక్లో పోవాలన్నప్పుడు ఎస్సీ ఎస్టీ బిడ్డలను వాడుకున్నారు. ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో. ఓకే, ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఎమ్మెల్సీ కావడానికి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అప్పుడు రెడ్డిలను ఓసీలను వాడుకున్నారు. ఎమ్మెల్సీ కావడానికి ఎమ్మెల్సీ అయిపోయిండు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత డబ్బులు సంపాదించుకున్న దానికి బీసీలను వాడుకుంటా ఉన్నారు. ఎస్సీ ఎస్టీలో ఉచ్చదాగిండు ఎలక్షన్ల కన్నా ముందు, పాదయాత్ర చేసినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యేదానికి రెడ్డిలు ఉచ్చదాగిండు. ఆ రెడ్డిలు ఉచ్చదాగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ డబ్బు సంపాదించుకున్న దానికి ఒక పదవి గురించి అని ఇప్పుడు మళ్ళీ బీసీలో ఉచ్చ తాగుతా అంటాడు. కానీ ప్రజలలో చెప్తా ఉన్నా, వీని నోట్లో ఉచ్చెట్లా అట్లా కాదు, గౌరవ పెట్టి పోయండి మీ నోట్లు వచ్చా, కింద పోనీయకుండా గౌరవ పెట్టి పోయండి మీ నోట్లు వచ్చా. నేను చెప్తాను కదా, వాడు రేపు పొద్దుగాల మీరు కాలు గడికి నెత్తిలో పోసుకున్నవాడు తీర్మానం మళ్ళీ కూడా పనికిరాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ బిడ్డలే అందరి తెలంగాణ రాష్ట్ర ప్రజలని కాలు గడికి నెత్తిలో పోసుకున్నా కూడా తీర్మానం మళ్ళీ గాడు పనికిరాడు, వానికి సిగ్గు శరం రాదు. నేను చెప్తా ఉన్నా, అరే బీసీ బిడ్డలు అంటున్నావు కారా మళ్ళీగా, ఫస్ట్ మా బీసీ బిడ్డలు వచ్చేదావరా, అప్పుడే కొంచెం నీకు జ్ఞానం వస్తుంది కావచ్చు. దొంగ నా కొడుక, ఇంకా బీసీ బిడ్డలు అంటే బీసీ బిడ్డలు మోసం చేసింది కారా, నన్ను మోసం చేయారా, నేను ఒక బీసీ బిడ్డని కారా, నేను ఒక పద్మశాలి బిడ్డని కారా, నువ్వు వేసుకున్న బట్టలు మేము నేయలేదారా, నీకు అంగిలా కూర్చుద్దంటామంట. దొంగ నా కొడుక. ఇది ప్రజలారా, ఇప్పటికైనా చేతులు దండం పెట్టి నమస్కరిస్తా ఉన్నా, దండం పెడతా ఉన్నా, ఈ మల్లిగాని మాటలు నమ్మకుండి. ప్రజలారా చూస్తుండని పిఆర్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుండని పిఆర్ టీవీ, నేను మీ పామురావు. నమస్తే, థ్యాంక్ యూ.